ఏపీలో మళ్లీ రాజకీయ సమరం మొదలవనుంది. అతిపెద్ద రాజకీయ యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది. 2024 మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత దాదాపు 2.5 ఏళ్ల అనంతరం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. దీనికోసం ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. అన్నీ అనుకూలిస్తే దీని మీద తొందరలోని అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. ఇక సెప్టెంబర్ 2వ వారంలో మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందంటున్నారు. ఆ తర్వాత దశలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారని అంటున్నారు. ఈ మొత్తం స్థానిక ఎన్నికల వ్యవహారం అంతా 40 రోజుల వ్యవధిలో పూర్తి చేసేందుకు కూడా ప్రభుత్వం రూట్ మ్యాప్ ని సిద్ధం చేసింది. దీని మీద ఎన్నికల స్కెడ్యూల్ తొందరలోనే వెలువడుతుందంటున్నారు. ఏపీలో మొత్తం 17 కార్పొరేషన్లు అలాగే 108 మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. సెప్టెంబర్ 2వ వారంలో వీటిని నిర్వహిస్తారు. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు అలాగే ఎన్నికలు ఉంటాయంటున్నారు. ఇలా పట్టణాలతో పాటుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు సమాంతరంగా సాగుతాయని చెబుతున్నారు. అలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు, జెడ్పీలకు, మండల పరిషత్తులకు పాలక వర్గాలు ఏర్పాటయ్యాయి. వీటిని పూర్తి చేసిన తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా పంచాయతీ ఎన్నికలు కూడా పెడతారంటున్నారు. ఇక ఆ మీదట అక్టోబర్ 2వ వారంలో పంచాయతీ ఎన్నికలుంటాయని చెబుతున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా ఉన్న పంచాయతీలకు సర్పంచులు, వార్డు మెంబర్లకు ఎన్నికలన్నమాట. ఆ విధంగా మొత్తం ప్రక్రియను ముగించేయడం ద్వారా రాష్ట్రంలో విజయదశమి నాటికి స్థానిక పరిపాలన మొదలుపెట్టడం ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.